హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. Q&A ఎపిసోడ్ నెంబర్ 4కి సంబంధించిన ఈ వీడియోలో మీరు యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది నాకు తెలిసినంత వరకు చెప్పడం జరుగుతుందండి. ఈ వీడియోలో దాదాపు 15 కామెంట్స్ పైనే ఆన్సర్స్ అనేది చెప్పడం జరుగుతుందండి. చూద్దాం ఒకసారి. రాజు గారు అడుగుతున్నారు, ఫోటోషాప్లో సార్ కొన్ని ఫొటోస్ ఫోటోషాప్లో ఓపెన్ అవ్వట్లేదు. మీరు వెబ్సైట్లో డిజైన్ చేసుకునే ఇమేజ్లో కొన్ని కరప్టెడ్ ఇమేజెస్ ఉండొచ్చు, వాటి ద్వారా కూడా ఫోటోషాప్లో ప్రతి ఇమేజ్ మీకు ఓపెన్ అవ్వకపోవచ్చు. వీటికి సమ్ సొల్యూషన్ ఉందండి. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను. మనకేంటంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నారు, ఆ ఇమేజ్ అనేది ఫోటోషాప్లో ఓపెన్ అవ్వట్లేదు. ఆ ఇమేజ్ని MS పెయింట్లో ఎడిట్ చేయండి. ఎడిట్ చేయడం అంటే కరెక్షన్లు చేయడం కాదు, జస్ట్ అందులోకి వెళ్ళండి, ఆ ఇమేజ్ని పెయింట్లో ఓపెన్ చేసి దాన్ని అగైన్ మళ్ళీ సేవ్ యాజ్ చేసుకోండి JPEG ఫార్మేట్లో. ఓకేనా? అంటే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని పెయింట్లోకి వెళ్ళి దాన్ని సేవ్ యాజ్ చేసుకొని సపరేట్ ఫైల్ నేమ్ ఇచ్చి ఆ సేవ్ చేసిన ఫైల్ని ఫోటోషాప్లో ఓపెన్ చేయండి. 99% ఓపెన్ అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి రామ శ్వేత గారు అడుగుతున్నారు, క్యాష్ పే టు రాజా అండర్ లోన్స్ అండ్ అడ్వాన్స్డ్ అసెట్ బట్ క్యాష్ రిసీవ్ టు రాజా అండర్ ఏంటి సార్? ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే క్యాష్ పెయిడ్, క్యాష్ రిసీవ్డ్ టాలీలో అడుగుతున్నారు వాళ్ళు. మనకి క్యాష్ అనేది ఎందుకు పే చేస్తాం, క్యాష్ అనేది ఎందుకు రిసీవ్ చేసుకుంటాం? పర్టికులర్ పర్సన్కి మనం క్యాష్ అనేది ఎందుకు పే చేస్తామంటే, ఇప్పుడు ప్రీవియస్గా అతని దగ్గర గూడ్స్ ఏమైనా పర్చేజ్ చేస్తే అతను క్యాష్ పే చేస్తాం, లేదా గూడ్స్ సేల్ చేస్తే అతని దగ్గర క్యాష్ కలెక్ట్ చేస్తాం. అప్పుడు వాళ్ళు సండ్రీ క్రెడిటారు, సండ్రీ డెటారు అవుతారు. కానీ పర్టికులర్ ఒక లోన్ అమౌంట్, ఓకేనా, ఆ లోన్ అమౌంట్ మనం పర్టికులర్ పర్సన్ దగ్గర తీసుకున్నాము, లేదా పర్టికులర్ పర్సన్కి మనం ఇచ్చాం. ఇప్పుడు పలానా పర్సన్కి క్యాష్ అనేది ఇచ్చాం. క్యాష్ ఇవ్వడం అంటే ఒక లోన్ అనేది ఇచ్చాం అమౌంట్, ఓకేనా. అతను లోన్స్ అండ్ అడ్వాన్స్డ్ అసెట్ కింద వస్తాడు. అదే ఒక ఫైనాన్షియల్ కంపెనీ నుంచి, మన కంపెనీయే ఒక కంపెనీ నుంచి లేదా పర్టికులర్ బ్యాంక్ నుంచి సమ్ లోన్ అనేది తీసుకుందనుకోండి, వాళ్ళు లోన్స్ లయబిలిటీ కింద వస్తారు. ఓకేనా? గూడ్స్ విషయంలో ఏదైనా క్యాష్ పే చేయడం, క్యాష్ రిసీవ్ చేసుకోవడం ఇలాంటివి జరిగితే వాళ్ళు సండ్రీ క్రెడిటారు, డెటారు. పర్టికులర్ అమౌంట్ని లోన్ విషయంలో ఇలా పే చేయడం అండ్ రిసీవ్ చేసుకోవడం జరిగితే, పే చేస్తే లోన్స్ అండ్ అడ్వాన్స్డ్ అసెట్ అండ్ రిసీవ్ చేసుకుంటే లోన్స్ లయబిలిటీ. అలానే నెక్స్ట్ కామెంట్ వచ్చి మురళీకృష్ణ గారు అడుగుతున్నారు, AutoCADలో సార్ స్మాల్ డౌట్, యాక్చువల్గా డైమెన్షన్స్ అనేది 5 అని చెప్పారు, బట్ ఎక్కువగా లెంత్ ఉంటే ఎలా డ్రా చేయాలి? లిమిట్స్ అనే ఆప్షన్ వాడండి. లిమిట్స్ అనే ఆప్షన్ ద్వారా మన డ్రాయింగ్ పేజీ సైజ్ అనేది పెంచుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు ఈ మొబైల్లో ఉందండి, దీని విడ్త్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇంచెస్ అండ్ హైట్ వచ్చి ఒక 10 ఇంచెస్ ఉంది. ఈ మధ్యలో డ్రా చేసే లైన్ అనేది ఒక 5 mm లేదా 5 ఇంచెస్ డ్రా చేస్తున్నారు, క్లియర్గా డిస్ప్లే అయింది. ఓకేనా? అదే మీరు 0.5, 0.05 అని డ్రా చేస్తే మరీ చిన్నదిగా కనిపించింది. ఇప్పుడు పర్టికులర్గా మీరు తీసుకున్న పేజీ సైజ్ అనేది కొంచెం ఎక్కువగా 100sలో తీసుకున్నారు లేదా 1000sలో తీసుకున్నారు, అప్పుడు ఎక్కువగా డ్రా చేస్తే ఏమైంది, లైన్ అనేది క్లియర్గా డిస్ప్లే అయింది. లిమిట్స్ అనే ఆప్షన్ ద్వారా పేజీ సైజ్ అనేది మార్చుకోవచ్చు. అదోసారి ఈ AutoCAD 2Dకి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఉంది, కింద డిస్క్రిప్షన్లో చూసుకోండి. అలానే ఇప్పుడు మనకి ఈ కంప్యూటర్ కోర్సెస్ సంబంధించిన ప్రతి కోర్సుకు సంబంధించిన వీడియో ప్లేలిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూసుకోండి. ఓకేనా? శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, ఎక్సెల్లో సార్ హౌ టు యాడ్ సైడ్ బై సైడ్ 2 ఎక్సెల్ షీట్స్. ఇప్పుడు యాక్చువల్గా ఒక ఎక్సెల్ ఫైల్లో 2 షీట్స్ ఉన్నాయి, 2 షీట్స్లో డిఫరెంట్ వర్క్ ఉంది, అవన్నీ సైడ్ బై సైడ్ డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నారు. అప్పుడు ఏంటంటే సేమ్ అదే ఫైల్ 2 times ఓపెన్ చేసి మనకి వ్యూ మెనూలో మనకి అరేంజ్ బై సైడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి, ఆ 2 ఫైల్స్ అంటే ఆ 2 షీట్స్ ఎట్ ఎ టైం ఒకేసారి చూసుకోవచ్చు. అంటే ఒక ఫైల్లో షీట్ 1 సెలక్షన్లో ఉండిద్ది, ఇంకో ఫైల్లో షీట్ 2 సెలక్షన్లో ఉండిద్ది, అలా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి రాధికా ప్రసాద్ కొత్తూరి గారు అడుగుతున్నారు, హాయ్ బ్రదర్, ఎక్స్ప్లెయిన్ మీ వన్ డౌట్. ఐ రిసీవ్డ్ 1 మెయిల్. అంటే ఒక ఆర్గనైజేషన్ నుంచి ఒక మెయిల్ రిసీవ్ చేసుకున్నారు, ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా రిసీవ్ చేసుకున్నారంట ఒక లెటర్ అనేది. ఆ లెటర్ అనేది సమ్ డేటా అనేది వాళ్ళు ఏంటి డైరెక్ట్గానే ఇచ్చేశారు, అంటే ఎలాంటి MS వర్డ్లో ఎందులో కూడా వాళ్ళు అటాచ్ చేయకుండా డైరెక్ట్గా ఆ డేటా అనేది టైప్ చేశారంట. దాన్ని ఎలా ప్రింటింగ్ ఇవ్వాలి, వాళ్ళు అలా ఇచ్చారు కాబట్టి ఆ డేటాని, ఆ పర్టికులర్ డేటాని కాపీ చేసి MS వర్డ్లో పేస్ట్ చేసి దానికి అలైన్మెంట్స్ మార్చి ఒక లెటర్ ఫార్మేట్లో మీరు ప్రిపేర్ చేసి ప్రింటింగ్ ఇవ్వాల్సిందేనండి. డైరెక్ట్గా ప్రింటింగ్ ఇస్తే డిజైనింగ్ అనేది కరెక్ట్గా రాదు, ఆ ప్రాక్టికల్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ కామెంట్స్ వచ్చి ఒకే టైప్ ఆఫ్ కామెంట్స్ అండి, ఒకసారి చూడండి.
లోగోని అంటే ఎంఎస్ వర్డ్లో డిజైన్ చేసిన లోగో కావచ్చు, లెటర్ ప్యాడ్ కావచ్చు, ఇవన్నీ ఎలా డిజైన్ చేశారో చెప్పారు కానీ ఎలా సేవ్ చేయాలో చెప్పలేదు. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఎంఎస్ వర్డ్లో డిజైన్ చేసిన అది పాంప్లెట్ కావచ్చు, అండ్ ఒక చలానా ఫామ్ కావచ్చు, ఇన్వాయిస్ కావచ్చు, అండ్ ఇలాంటి లోగోసు, లెటర్ ప్యాడ్స్ కావచ్చు, ఇవన్నీ మనం వర్డ్ డాక్యుమెంట్లోనే సేవ్ చేసుకోవచ్చు. కామన్గా సేవ్ చేయడం వచ్చు. ఇలా వర్డ్ డాక్యుమెంట్లో సేవ్ చేసిన ఆ వర్డ్ ఫైల్ని జేపీఈజీ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే మనకి డిఫరెంట్ సైట్స్ ఉంటాయి ఆన్లైన్లోనే. వర్డ్ టు జేపీజీ కన్వర్టర్ మనం డైరెక్ట్గా త్రూ ఆన్లైన్లో విత్ ఇన్ సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అది నేను పర్టికులర్గా చెప్పలేదు, అది సపరేట్ బేసిక్ కాన్సెప్ట్ అండి. ఓకే, ముందు డిజైనింగ్ చేసుకోవడం నేర్చుకున్నారు, దాని తర్వాత ఒక ఐడియా ఉంది కదా, అది మనకు లోగో అయినా ఒక లెటర్ హెడ్ అయినా ఇమేజ్ ఫార్మేట్లో కావాలి కాబట్టి ఈ డాక్యుమెంట్లో ఉన్నదాన్ని జేపీఈజీ ఫార్మేట్లో సేవ్ చేసుకోండి, సింపుల్. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి రమేష్ బాబు గారు అడుగుతున్నారు, సార్ ఆటోక్యాడ్లో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంట. ఎల్ అండ్ ఎంటర్ అంటే లైన్ కమాండ్కి షార్ట్ కట్ ఎల్ ఎంటర్. ఓకే, యాక్టివేషన్ అయింది. దాని తర్వాత డైమెన్షన్ డైరెక్ట్గా ఇవ్వకూడదండి. మీరు డైమెన్షన్స్ ఇచ్చారు అయినా ఆ ప్లేస్ అనేది కరెక్ట్గా లైన్ అనేది కట్ అవ్వట్లేదు అంటున్నారు. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇదిగో చూడండి, డైరెక్ట్గా ఎల్ ఎంటర్ అన్నారు. దీని తర్వాత పర్టికులర్గా స్టార్టింగ్ పాయింట్ మెన్షన్ చేయండి. దీని తర్వాత మీరు ఆ యాంగిల్ అనేది ఇచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ డైమెన్షన్ మెన్షన్ చేయండి. ఓకే, నేను ఇక్కడ 500 ఇచ్చాను, ఎంటర్ కొట్టాను. ఇప్పుడు అగైన్ ఎంటర్ కొట్టండి. ఇదిగోండి లైన్ వచ్చిందా రాలేదా, ఇలా చేసుకోవచ్చు. ఓకేనా. ఏదైనా డైరెక్ట్గా కమాండ్ యాక్టివేషన్ చేసిన తర్వాత స్టార్టింగ్ పాయింట్ మెన్షన్ చేయండి. స్టార్టింగ్ పాయింట్ ఇవ్వకుండా డైరెక్ట్గా డైమెన్షన్ ఇవ్వకూడదు. కంప్యూటర్కి తెలియాలి కదా ఎక్కడి నుంచి మీరు ఆ డైమెన్షన్ అనేది ఇస్తున్నారని. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి శ్రీ గారు అడుగుతున్నారు, పేజీలోకి ఇమేజ్ చేశాక ఆ ఫైల్ మొబైల్లో పంపిస్తే అక్కడ కనిపించట్లేదు హెచ్టిఎంఎల్లో. జనరల్గా మీరు ఇప్పుడు కంప్యూటర్లో హెచ్టిఎంఎల్ అనేది ఒక బేసిక్ వెబ్ డిజైనింగ్ పరంగా ఫస్ట్ నేర్చుకునే ఒక బేసిక్ సబ్జెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు కంప్యూటర్లో డిజైన్ చేసిన కోడింగ్ కంప్యూటర్లోనే చూసుకోండి. దీన్ని తీసుకెళ్ళి మీరు మొబైల్లో కాపీ చేసి మొబైల్లో రావట్లేదంటే మొబైల్లో సపోర్టెడ్ ఫైల్స్ ఉండాలి. అసలు మొబైల్లో మనం చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఏదో నార్మల్గా వస్తుందో లేదో అని మనం కామన్గా చెక్ చేసుకుంటాము. ముందు హెచ్టిఎంఎల్ అనేది బేసిక్గా నేర్చుకుంటున్నారు కాబట్టి అది కంప్యూటర్లో ల్యాప్టాప్లోనే నేర్చుకోండి, అందులోనే వస్తుందో లేదో చెక్ చేసుకోండి. మొబైల్లో ట్రై చేయండి కానీ అది పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు నాకు తెలిసినంతవరకు. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి సూర్య గారు అడుగుతున్నారు, ఎక్సెల్లో సార్ ఎక్సెల్లో 2 కాలమ్స్లో ఉన్నవి ఒకే కాలంలో పక్కపక్కనే రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 2 కాలమ్స్లో అంటే ఇండివిజువల్ సెల్స్లో ఉన్న డేటా ఒకే సెల్లో కంబైన్ అవ్వాలి. అలా కంబైన్ అవ్వాలంటే కన్కాటినేటివ్, టెస్ట్ జాయిన్, అలానే కన్కాట్ అని లేటెస్ట్ ఫార్ములాస్ చాలా వచ్చినాయండి. అండ్ ఓల్డ్ ఫార్ములా అయితే టెస్ట్ జాయిన్. వీటి గురించి ఆల్రెడీ చెప్పాను. ఈ ఫార్ములా ద్వారా డిఫరెంట్ రోస్లో ఉన్న డేటా ఒకే సెల్లో కంబైన్ చేయొచ్చు. ఓకేనా, అదోసారి మీరు చెక్ చేసుకోండి. అలానే నెక్స్ట్ కామెంట్ వచ్చి శంకర్ గారు అడుగుతున్నారు, సార్ స్పెల్ నెంబర్ ఫార్మేట్ అనేది 2007లో అవటం లేదు. చూడండి, స్పెల్ నెంబర్ అయినా అండ్ కొన్ని ఫంక్షన్స్, అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ ఏదైనా కావచ్చు 2007 కాకుండా కొంచెం అప్డేట్ అవ్వండి. ఇప్పుడు 2019కే అప్డేట్ అవ్వమని చెప్పట్లేదు, 2010, 13 ఇలా అప్డేట్ అవ్వండి. అందులో కొన్ని వర్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. ఇంకా 2007లో ఉండొద్దు, 2007 వాడుతున్నాం డైరెక్ట్గా 2013లోకి వెళ్తే కొంచెం నాకు అర్థం కాదు అనుకోవద్దండి. మొత్తం సేమ్ యాస్టేజ్గా ఒకేలాగా ఉండిద్ది. అక్కడ ఉన్న కొంచెం కలర్స్, కొన్ని ఆప్షన్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి కానీ 95% ఇంచుమించు మొత్తం ఒకేలాగా ఉండిద్ది. ఎలాంటి భయం అవసరం లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి నరేష్ రవి గారు అడుగుతున్నారు, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ CorelDRAW అండ్ InDesign, విచ్ వన్ ఈజ్ బెటర్? అంటే InDesign, CorelDRAW ఈ రెండిట్లో ఏది బెటర్ అని అడుగుతున్నారు. అంటే దేంట్లో బెటర్ అండి? ఇప్పుడు ఒక విజిటింగ్ కార్డు, వెడ్డింగ్ కార్డ్స్, పాంప్లెట్స్ ఇవన్నీ డిజైన్ చేయాలంటే InDesignలో చేయొచ్చు, CorelDRAWలో చేయొచ్చు. రెండిట్లో ప్రొఫెషనల్గా చేయొచ్చు. కానీ టెస్ట్ని కంట్రోల్ చేసే ఆప్షన్స్ ఈ బుక్స్, మ్యాగజైన్స్ అంటే ఒక డిజైన్ చేసేటప్పుడు ఎక్కువగా షేప్స్, ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని కాకుండా ఒక టెస్ట్ని బేస్ చేసుకొని మీరు ఒక వర్క్ అనేది చేయాలి. ఇప్పుడు బుక్స్ డిజైనింగ్ చేయాలి, కొన్ని మ్యాగజైన్స్ డిజైన్ చేయాలి. ఇలాంటి వాటిలో మనకేంటి ఎక్కువగా టెస్ట్ మీదే డిపెండ్ అయ్యి ఉండేది వర్క్ అంతా. ఇలా ఈ టెస్ట్ని కంట్రోల్ చేసే ఆప్షన్స్ చాలా ఈజీగా చేయాలంటే మనం యూజ్ చేసేది ఎక్కువగా InDesign. పేజ్ మేకర్ అనేది ఓల్డ్, దాన్ని రీప్లేస్ చేసుకొని ఈ InDesign అనేది వచ్చిందండి. అంటే మీరు చేసే వర్క్లో
ఒక టెస్ట్ని బేస్ చేసుకుని కనుక వర్క్ ఉంటే ఎక్కువగా ఉంటే ఇన్డిజైన్ వాడండి. అదే ఈ CorelDRAW అనుకోండి, ఇందులో లోగోస్, బ్రోచర్స్, ఈ బైక్ స్టిక్కరింగ్ డిజైన్స్ కావచ్చు, వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్ అండి ఇది. అంటే ఈ స్టిక్కరింగ్ డిజైన్స్లో డిఫరెంట్ కార్నర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి, జ్యువెలరీ ఎఫెక్ట్స్ ఉంటాయి, స్టోన్స్ మీద వర్క్ కావచ్చు, ఇలాంటివన్నీ. అంటే ఒక టెస్ట్ తక్కువగా ఉండి డిజైనింగ్ అనేది ఎక్కువగా ఉంటే మనకి షేప్స్ మీద డిపెండ్ అవుతూ కొంచెం ఎక్కువగా వర్క్ అనేది ఉండేది CorelDRAWలో. అందులో కొంచెం ప్రొఫెషనల్గా చేయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి మనీ సాయి గారు అడుగుతున్నారు, ఎక్సెల్లో బ్రో కస్టమర్ ఐడి ఆర్ బిల్ నెంబర్ ఇలా డీటెయిల్స్ బిల్లో టైప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వేరొక షీట్లో ఎంటర్ చేసిన డేటా అనేది ఈ షీట్లో డిస్ప్లే అవ్వాలి. దీనికి వీలుకప్ అనే ఫార్ములా యూస్ చేయాలి. వీలుకప్ ఫార్ములా గురించి నేను ఆల్రెడీ ఎక్సెల్లో చెప్పానండి. అంటే అదే షీట్లో ఉన్న డేటా ఒక స్టూడెంట్ ఐడి, ఒక ఎంప్లాయీ ఐడి ఇచ్చామనుకోండి, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేటట్టు చేస్తాం. అలా కాకుండా వేరొక షీట్లో ఉన్న డేటాని బేస్ చేసుకుని కూడా ఈ షీట్లో రిజల్ట్ అనేది వస్తుంది. మీకు ఆల్రెడీ ఈ వీలుకప్ ఫార్ములాలోనే ఈ లింక్ విత్ అనదర్ షీట్ అనే వీడియో కూడా ఇచ్చానండి. మీరు ఒకసారి నా వీడియోస్లోనే లాస్ట్ 2 monthsలో 3 monthsలో ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. వీలుకప్ గురించి ఒక వీడియో ఇచ్చాను, అది ఒకసారి చూశారు అంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి తీను గారు అడుగుతున్నారు, హెచ్టిఎంఎల్లో ఇమేజ్ రావటం లేదు అని చాలామంది అడిగారండి. ఎక్కువగా హెచ్టిఎంఎల్లో ఎక్కువగా అడిగిన డౌట్ నాకు తెలిసినంతవరకు ఇదే, ఇమేజ్ రావటం లేదు. చూడండి, మీరు ఒక సమ్ కోడింగ్ రాసి ఆ ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా వెబ్ పేజ్లో వచ్చేస్తుంది. ఓకే, మరి ఆ ఇమేజ్ రావాలంటే ఆ ఇమేజ్ ఉన్న లొకేషన్ అంటే మీ సిస్టంలో ఉన్న ఆ పాత్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేయాలి. ఆ పాత్ అనేది కరెక్ట్గా ఇవ్వకుండా మీరు ఇమేజ్ అనేది రాదు. అలానే దాని యొక్క సింటాక్స్ కూడా ఒకసారి మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఆల్రెడీ వాట్సాప్లో కూడా డౌట్ అడిగినప్పుడు వాళ్ళ కోడింగ్ని ఫోటో తీసి పంపించారు, తీరా చూస్తే సింటాక్స్లో రాంగ్స్ ఉండొచ్చు. అలానే మీరు సేవ్ చేసిన ఇమేజ్ ఫార్మేట్ ఒకలాగా ఉంటుంది, మీరు ఇక్కడ కోడింగ్లో అది పిఎన్జీ ఫార్మేట్లో ఉంటే ఇక్కడ జేపీజీ అని ఇస్తారు. అలానే అక్కడ ఇమేజ్ స్పెల్లింగ్ ఒకలాగా ఉంటుంది అండ్ ఇక్కడ మీరు స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్తారు. ఇలాంటి మిస్టేక్స్ వల్ల కూడా ఇమేజ్ అనేది రాదు. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇతను క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఇలా ఉన్నా సరే ఒక్కోసారి రాకపోవచ్చు, పర్ఫెక్ట్గా చూసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి హర్ష గారు అడుగుతున్నారు, హౌ టు చేంజ్ ఆల్ నేమ్స్ స్టార్ట్ విత్ క్యాపిటల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో చాలా నేమ్స్ ఉన్నాయి, అన్ని స్మాల్ లెటర్స్లో ఉండొచ్చు లేదా అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉండొచ్చు. కానీ ప్రతి లెటర్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉండాలి, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్లో ఉండాలి. దీనికి ప్రాపర్ అనే ఫంక్షన్ వాడతారు. ప్రాపర్ అనే ఫంక్షన్ ద్వారా అక్కడ ఎలాంటి డేటా ఉన్నా సరే ఏంది ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ వస్తుంది, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ వస్తుంది. అంటే ఒక ప్రాపర్గా డేటా అనేది కన్వర్ట్ అవుతుంది, ఇది ప్రాపర్ అనే ఫంక్షన్ ద్వారా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి చంద్ర కల్పన గారు అడుగుతున్నారు, హెచ్టిఎంఎల్లో హాయ్ బ్రో, యూ కెన్ క్రియేట్ ఏ ప్రొఫెషనల్ వెబ్సైట్ యూజింగ్ దిస్ ట్యుటోరియల్. ఈ ట్యుటోరియల్ని బేస్ చేసుకుని వెబ్సైట్ డిజైన్ చేయలేమండి, ఇది ఒక బేసిక్. హెచ్టిఎంఎల్ అనేది ఒక బేసిక్. దీని తర్వాత సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, పిహెచ్పి ఇవన్నీ నేర్చుకుంటేనే ప్రొఫెషనల్గా ఒక వెబ్ డెవలపర్ ఒక వెబ్సైట్ అనేది చేయగలరు. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి గణేష్ గారు అడుగుతున్నారు, అన్న టాలీలో సర్వీస్ ట్యాక్స్ టాపిక్ మీద వీడియో పంపన్న. ఓల్డ్ సర్వీస్ ట్యాక్స్ అయినా అండ్ లేటెస్ట్గా వచ్చిన జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ అయినా అది ప్యాకేజీలోనే ఇచ్చానండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి రవి గారు అడుగుతున్నారు, సార్ CorelDRAWలో వర్క్ అవ్వడం లేదు. CorelDRAWలో మనకి ఏంటంటే వర్షన్ బేస్ చేసుకుని వర్క్ అవుతూ ఉండిద్దండి. అంటే నాకు తెలిసినంత వరకు అంటే కొందరిలో చూశానండి, ఈ డిజైనింగ్ వర్క్ చేసేవాళ్ళు CorelDRAW ఓల్డ్ వర్షన్ వాడేవాళ్ళు ఎక్కువగా సాఫ్ట్వేర్ వాడుతూ ఉంటారు. లైక్ X3 వర్షన్లో స్క్రిప్ట్ అనేది బాగా వర్క్ అవుతుంది. అండ్ న్యూ వర్షన్స్లో ఏంటంటే చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఓకేనా. కానీ తెలుగే టైప్ చేయాలనుకుంటే న్యూ వర్షన్స్లో గూగుల్ ఇన్పుట్ టూల్స్ వాడండి, అదైతే వర్క్ అవుతుంది. ఓకేనా. అండ్ ఎక్సెల్లో చాలామంది బేసిక్ ఆప్షన్స్ కూడా మళ్ళీ అడుగుతా ఉన్నారు, హైపర్ లింక్ చెప్పండి, పేజీ సెటప్, పేజీ లేఅవుట్, ఇవన్నీ ఆల్రెడీ నేను చెప్పానండి, చాలా ఇయర్స్ బ్యాకే నేను చెప్పాను. ఓకే, కావాలంటే ఆ ప్లేలిస్ట్ కింద ఉంది, చూసుకోండి. ఓకేనా. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.